ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, ఆదికాండము 43వ అధ్యాయము 23వ వచనం. మీకు క్షేమమగునుగాక, భయపడుకుడి. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు క్షేమమగునుగాక, భయపడుకుడి. ఈ మాటలు యోసేపు యొక్క గృహ నిర్వాహకుడు యోసేపు యొక్క అన్నలతో ఈ మాట అంటూ వచ్చాడు అనమాట. మీకు క్షేమమగునుగాక, భయపడుకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చాను, మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి సిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాను. చూసారా, యోసేపును గమనిస్తున్నటువంటి ఆ గృహ నిర్వాహకుడు యోసేపు యొక్క అన్నలతో, సో మా గోనెల్లో ఈ రూకలు మరలా వచ్చాయి, మేము ధాన్యం కొన్నాము, అయినప్పటికీ మేము తెచ్చిన రూకలు మా గోనెల్లోనే ఉన్నాయని చెప్తూ వచ్చినప్పుడు ఆ గృహ నిర్వాహకుడు వాళ్ళు భయంతో ఆ మాటలు అంటున్నారన్న విషయాన్ని అతడు గుర్తించుకొని అతడు అంటూ ఉన్నాడు అనమాట. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు అంటే మీ గోనెలలో ధనమిచ్చాను, కాబట్టి మీకు క్షేమమగునుగాక, భయపడుకుడి అని వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు భయపడుతూ ఆ మాట అతనితో చెప్తూ వచ్చారేమో, అతడు వాళ్ళ ముఖములను గమనించినటువంటి గృహ నిర్వాహకుడు మీకు క్షేమమగునుగాక, భయపడుకుడి అని వాళ్ళని అభయాన్ని ఇచ్చి వాళ్ళని ధైర్యపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించగలం. ఉదయకాలం మనం కూడా ఎన్నోసార్లు మనకున్న పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం, కలవరంతో ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడినప్పటికీ ఆ మాటను మనం గ్రహించాం. సో యోసేపు అన్నల్లాగానే మనం భయపడతాం. యోసేపు ముందుగానే తన అన్నలను గుర్తుపట్టి, సో నా అన్నలు అని వాళ్ళని గుర్తించి, సో ధాన్యంతో పాటు వాళ్ళు తెచ్చిన రూకలు వాళ్ళకి రిటర్న్ పంపించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం కదా. మనకి యోసేపు యొక్క జీవిత చరిత్ర అంతా మనం గమనించినట్లయితే అద్భుతమైన దేవుడు అద్భుత రీతిగా యోసేపు యొక్క జీవితంలో ఆ కార్యాలు జరిగిస్తూ వచ్చారు. సో తద్వారా ముందుగానే అంటే భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు, అంటే యోసేపు యొక్క కుటుంబము కష్టపడకూడదని ఆ కరువు పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి ముందుగానే తన అన్నల ద్వారా ప్రేరేపించబడినటువంటి వారే అమ్మబడుతూ వచ్చాడు. అయితే ఆ సమయంలో యోసేపు యొక్క జీవితాన్ని గమనిస్తున్న గృహ నిర్వాహకుడు సహితము మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీ గోనెలలో ధనమిచ్చాను. ఉదయకాలం మన చుట్టూరా ఉన్నవారు మనల్ని చూస్తున్నప్పుడు మనం సేవించే దేవుడు ఎవరు అనే మనలను బట్టి వాళ్ళు గ్రహిస్తున్నారా? కొన్నిసార్లు మనం గ్రహించలేం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, సో దేవుడు చేస్తాడు, ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అన్న నమ్మకం మనలో ఉన్నప్పుడు మన ద్వారా అనేకులు దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలరనమాట. మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం కదా, ఇక్కడ యోసేపును బట్టి గృహ నిర్వాహకుడు దేవుడెవరో గ్రహిస్తూ వచ్చారు. సో ఇస్సాకును బట్టి అక్కడున్న గెరారులో ఉన్న రాజు, అక్కడ చుట్టుపక్కల వారు, ఫిలిస్తీయులు అందరూ గమనిస్తూ వచ్చారు. అబ్రహామును బట్టి అబ్రహాం చుట్టుపక్కల వాళ్ళు. సో మన జీవితంలో కూడా మనం సేవించేటువంటి దేవుడు ఎవరో మన జీవితాన్ని బట్టి వాళ్ళు గ్రహించే వారంగా ఉండాలి. ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి. దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 18వ వచనం చదివితే ఇత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అనేను. అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి నువ్వు కనానికి నడిపించాలని మాట్లాడుతూ వచ్చినప్పుడు, సో ఆ విషయాన్ని బట్టి తను ఇత్రో దగ్గరికి వెళ్ళాడు తన భార్య పిల్లలు తీసుకొని రావడానికి. మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే సో అక్కడ ఇత్రో చెప్తాడు అనమాట మోషేతో, క్షేమముగా వెళ్ళుమని మోషేతో నేను. సో ఇంకా యోసేపు యొక్క జీవితంలో భయంగా తను ఉంటూ వచ్చాడు. ఎందుకంటే మనం ముందు చాప్టర్స్ లో మనం చదివినట్లయితే అంటే ఇస్రాయేల్ అంటే తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్ ప్రజల మధ్య జరిగినటువంటి ఆ సంఘర్షణలో మోషే వాళ్ళ ఇద్దరికి అడ్డుపడినట్లుగా మన వాక్యంలో చదువుతాం. ఆ మాటలు బట్టి ఒకవేళ తన హృదయంలో భయపడుతున్నాడేమో మోషే, ఆ మాటను బట్టి దేవుడు స్వయంగా మాట్లాడుతాడు మోషేతో. అంటే నీ ప్రాణంను వెదికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, అంటే మన హృదయంలో ఉన్న సంగతిని కూడా గ్రహించి మన దేవుడు మనకి బయలుపరిచేటువంటి దేవుడు అనమాట. మోషేకి ఆ విషయం గుర్తొచ్చిందేమో, దేవుడు ఐగుప్తుకు వెళ్ళమంటూ వచ్చినప్పుడు ఇత్రో కూడా అక్కడ సెలవిస్తూ వచ్చాడు క్షేమంగా వెళ్ళమని. అయితే తన హృదయంలో ఉన్న సంగతిని గమనించిన దేవుడు చెప్తూ వచ్చాడు అనమాట, నీ ప్రాణంను వెదికిన మనుషులు చనిపోయారు కాబట్టి నువ్వు ఐగుప్తునకు వెళ్ళు అని.
ఉదయకాలము మన మనసులో ఆలోచించే ప్రతి సంగతిని మన దేవుడు గ్రహించే దేవుడు. కాబట్టి ఒకవేళ నీ కుటుంబంలో క్షేమం లేదేమో, భద్రత లేదేమో, సో అసమాధానంగా ఉన్నావేమో, క్షేమకరమైన పరిస్థితులను ఎదుర్కొనలేని సిచ్యువేషన్ నీ ఇంట్లో ఉన్నదేమో, దాన్ని బట్టి భయపడుతూ ఉన్నావేమో, ఉదయకాలం దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు, మీకు క్షేమమగునుగాక భయపడుకుడని. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదివితే, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. ఈ మాటలు హన్నాతో సో ఏలి ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. హన్నా కూడా అక్కడ కృతజ్ఞురాలై అంటే ఆమె వెంటనే ఆ మాటకు తన జవాబు చెప్తూ వచ్చింది అనమాట. నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. సో ఏలి మాటలు నమ్మినటువంటి హన్నా ఆ దినం నుంచి సో తను ఎన్నో రోజులు దుఃఖముతో భోజనం చేయకుండా మానిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఏలి ఆ మాట సెలవిస్తూ వచ్చాడో ఆ మాటను బట్టి తన ధైర్యం తెచ్చుకొని కృతజ్ఞురాలై నీ దృష్టికి నేను కృపనొందుదును గాక అని సెలవిచ్చి సో నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. అంటే దేవుడు చెప్పాడు, దేవుని యొక్క ప్రవక్త ద్వారా బయలు వెళ్ళిన మాటలు సో ఆయన నెరవేరుస్తాడన్న విశ్వాసం తనలో ఉంది. కాబట్టి శ్రేష్ఠుడైన కుమారుని హన్నా పొందుకున్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం. ఉదయకాలం దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేసి ఉండవచ్చు. ఈ సంవత్సరం నూతనమైన వాగ్దానాలు మనం పొంది ఉండవచ్చు. ఆ వాగ్దానాలను బట్టి మనం తీసుకున్న వెంటనే మర్చిపోతాం. సో మనం మర్చిపోతూ వచ్చిన దేవుని అడగనప్పుడు దేవుని ద్వారా మనం ఏ మేలు కూడా పొందలేం. మన హృదయ స్థితిని గమనించిన దేవుడు, మనం ఆలోచించే తీరును గమనిస్తున్నటువంటి దేవుడు. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆయనకు తెలియదా? ఆయన సమస్తము తెలుసు. ఉదయకాలం ఒకవేళ నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో నీకు క్షేమం లేదని నువ్వు భయపడుతున్నావేమో, సో యోసేపు యొక్క గృహ నిర్వాహకుడు యోసేపు అన్నలతో సెలవిచ్చిన రీతిగా సో మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు ధనం ఇచ్చాడు కాబట్టి మీకు క్షేమమగునుగాక భయపడుకుడు. ఉదయకాలం మనలో ఉన్న దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు, భద్రత అనుగ్రహించే దేవుడు, ముందుగానే సమస్తాన్ని ఎరిగి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనలో ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించుకొని దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం ముందుగా ఉంచుకొని దేవుడు ఈ వాగ్దానాల యొక్క ఫలం మన జీవితంలో మనం పొందినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మీకు క్షేమమగును గాక భయపడుకుడి అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో మీ యొక్క సహాయాన్ని మీరు అందించి కృప చూపుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.